హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. జగన్మోహన్ రెడ్డి ప్రజల బాట పట్టబోతున్నారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూటమి సర్కార్ ఏదైతే హామీలు ఇచ్చిందో వాటిని అమలు చేయనటువంటి నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ పైన పోరాడాలని చెప్తూ వస్తున్నారు. ఇప్పటికే రైతులకు సంబంధించిన మద్దతు ధర లేకపోవడంతో రైతులకు అండగా ఉండాలని చెప్పేసి ఈరోజు గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఆయన మాట్లాడి తెలుసుకుంటూ వచ్చారు. అయితే నిన్న వల్లభనేని వంశీ అరెస్ట్కి సంబంధించి ఆయన కూడా విజయవాడ సబ్ జైలుకి వెళ్ళారు. సబ్ జైలుకి వెళ్ళి వల్లభనేని అరెస్ట్ని ఖండిస్తూనే కూటమి సర్కార్ కావాలని చెప్పేసి కక్షపూరిత రాజకీయాలకి పాల్పడుతుందంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ప్రజలకు సంబంధించిన అంశాల మీద పోరాటం చేస్తామని, ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పేసి చాలా గట్టిగా మాట్లాడుతూ వచ్చారు. అయితే సడన్గా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి పబ్లిక్లో ఒక క్రేజ్ కావచ్చు, పబ్లిక్లో ఒక చేంజ్ ఓవర్ కావచ్చు కనిపిస్తుంది. గతంలో ఎన్నికల సమయంలోనో లేదంటే మరొక కార్యక్రమంలో సభలు పెట్టినా మీటింగ్లు పెట్టినా జనాలు వచ్చారంటే ఒక ఉంటుంది, ఎందుకంటే ఎలక్షన్ సీజన్ కాబట్టి. కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక నేత, కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించి, పార్టీకి సంబంధించిన వ్యక్తికి ఈ రేంజ్లో జనాదరణ రావడంతో వైసీపీ క్యాడర్ అంతా కూడా కొంత ఉత్సాహంలో ఉంది. కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, అందరూ కూడా ఉత్సాహంలో ఉన్నారు. ఏం జరుగుతుంది ఏపీ రాజకీయాల్లో, ముఖ్యంగా ప్రధానంగా వైసీపీకి సంబంధించి ఈ మార్పులు చేర్పులు ఎలా ఉండబోతున్నాయి, ప్రజలకు సంబంధించిన అంశాలు ఎలా ఉండబోతున్నాయి అంశం మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితులు మనం చూసాము. ఈరోజు ఆయన గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి రైతులకు సంబంధించిన సమస్యలపైన కావచ్చు, మద్దతు ధరలపైన కూడా ఆయన సమావేశం చేసి దానికి సంబంధించి కూడా వివరణ ఇస్తూ వచ్చారు. ఏంటి దీన్ని తీరుని ఎలా చూడాలి? అంటే నిన్న వల్లభనేని వంశీ గారి అరెస్టు, వాళ్ళు జైల్లో ఉన్న సందర్భంగా పరామర్శించడానికి ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఈ రోజు గుంటూరులో మిర్చి సంబంధించిన రైతుల యొక్క సమస్యలు రైతు బాట పట్టారు. ఇప్పుడు మనకు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు జనం బాట ఆయన పడుతున్నారా, లేదా కూటమే జగన్మోహన్ రెడ్డి జనం బాట పట్టేట్టుగా చేస్తా ఉందా అనేది రెండు వేరు వేరు. నా దృష్టిలో జగన్మోహన్ రెడ్డిని జనం బాట పట్టించే పని అధికార పార్టీ కూటమే తలకెత్తుకున్నట్టుగా అనిపిస్తుంది వరుస పరిణామాలు చూసినప్పుడు. కేవలం జగన్నే కాదు, మొత్తం పార్టీనే పట్టించేట్టుగా ఉన్నారు. అందరూ జనంలో ఒక రండి అని. అంటే వ్యూహాత్మక తప్పిదం, రాజకీయ తప్పిదాల వల్ల ఇలా జరుగుతుంటాయి. నేను రెండు ఘటనలు మాట్లాడే ముందు ఒక మాట ఏంటంటే, తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 10 నెలల కాలంలో ఒక విద్యుత్ ట్రూ అప్ ఛార్జీలు మినహా ఒక మాస్ గా ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు, అంటే ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, లేదా కొన్ని తప్పులు ఒప్పులు ఉండొచ్చు, పెద్ద ఎత్తున పన్నుల భారం మోసేసి ఏదో చేసినంత పెద్ద పని ఒక ట్రూ అప్ ఛార్జీలు మినహాయించి ఏమీ చేయకపోయినా 10 నెలల కాలంలోనే ఈ రకంగా ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జనంలోకి వెళ్ళిపోవడం, అక్కడి నుంచి స్పందన చూసినప్పుడు అధికార పార్టీ యొక్క స్వయంకృత అపరాధం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రెండు ఘటనలు చూద్దాం. ఇప్పుడు ఉదాహరణకు నేను మీరు ప్రస్తావించినట్టు వల్లభనేని వంశీ గారు. వల్లభనేని వంశీ గారి విషయంలో ప్రారంభంలో మనం కూడా మాట్లాడుకున్నాం, సమాజం కూడా ఎట్లా చూస్తా ఉంది. ఆయన సత్యవర్ధన్ గారు ఏం చెప్పినారు, ఏ సెక్షన్, ఎన్టీఆర్ టెస్ట్, ఇది ఎవరు జనం 90% మంది దీన్ని పట్టించుకోవట్లా. కోర్టులో మాత్రం ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి. జనం భువనేశ్వర్ గారి పైన చేసిన వ్యాఖ్యల పర్యావసనాలు ఇవి అని జనం అనుకున్నారు. ఇది అంతటితో ఆగిపోయి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఉంటే ఆడి వరకు ఆగిపోయేది, లాభ నష్టాలు రెండు జరుగుండేటివి కావు. కానీ వీళ్ళు రోజు డిబేట్లు పెట్టి, పార్టీ నాయకులు చర్చ పెట్టి, ఆ రోజు అన్నారు ఎత్తుపై వేసినాము, కేసేం వేరు కానీ కోపం వేరు, కానీ అంటున్నాం అనేసి రోజు అడ్డు పెట్టి, ఈ రోజు ఈయన, రేపు కొడాలని, ఎల్లుండి ఆయన, ఇంకొక రోజు ఆయన అని రోజు మనమే డెడ్ లైన్లు పెట్టుకుంటా పోతూ ఉంటే సమాజం ఒక దశ దాటి తర్వాత యాక్సెప్ట్ చేయదు, తప్పులు చూడదు. ఇప్పుడు వల్లభనేని వంశీ గారి పైన అరెస్ట్ చేసింది కేసు వేరు. ప్రజలు ఎందుకు అనుకుంటున్నారంటే పలానా రోజు చంద్రబాబు గారు సతీమణి గారి పట్ల వ్యవహరించిన తీరు వల్ల ఈ పరిస్థితి ఆయనకు వచ్చిందని జనం అనుకుంటున్నారు. ఆడి వరకు ఆగిపోతే ఒక రకంగా ఉంటుంది. ఇంకా తొవి ఆయన జైల్లో ఏం చేస్తున్నాడు, జైల్లో పనుకున్నాడా లేదా, జైల్లో ఇవన్నీ రోజు చర్చ పెడితే సహనం అంటే ఒక పరిధి దాటితే మళ్ళీ జనం యాక్సెప్ట్ చేయరు. అప్పుడు అది వేరే రూపం మారుతుంది. ఇప్పుడు అదే పరిస్థితి ఎప్పుడైతే వచ్చిందో 3-4 రోజులుగా, ఇప్పుడు జగన్ గారు అడిగి పోయేసరికి మొత్తం ఆ విషయాలన్నీ పక్కకు పోయి అన్యాయంగా అరెస్ట్ చేస్తానని చర్చ ముందుకు వచ్చింది. వెంటనే కొడాలని అరెస్ట్ చేస్తారు. ఇట్లాంటి ఈ ఘటన వల్ల నిన్న ఆయన ఆడికి వెళ్ళిన తర్వాత ఇట్లాంటి వాతావరణం వచ్చి ఇదేదో జర్రాని జరుగుతా ఉంది, పోలీసులు ఏదో చేస్తున్నారనే భావన తీసుకెళ్లడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. రెండో ఘటన ఈ రోజు మిర్చి యార్డ్ అనేది ప్యూర్లీ పీపుల్ యాక్టివిటీ. నిన్న పోలీసులు ఎట్లా ఉన్నారో ఈ రోజు పోలీసుల వైఖరి తేడా ఉండాలి. ఎందుకంటే నిన్న పోయింది పొలిటికల్ యాక్టివిటీ. ఎంత డెమోక్రసీ ఏం మాట్లాడినా వాళ్ళ పార్టీ నాయకుడు జైల్లో ఉన్నాడు. కానీ ఈ రోజు రైతుల సమస్యలు పోయినప్పుడు ప్రభుత్వం యొక్క స్వభావం మారుండాలి.
వద్దు, ఆయన నాడికి పోనీయకూడదు అనుకోని ఉంటే ఇంటికాడనే వద్దని చెప్పేస్తున్నారు. ఉమ్, Z+ లో ఉన్నాడు కాబట్టి పోలీసులు పర్మిషన్ లేకుండా పోలేడు. ఉమ్, కానీ ఆడి వరకు పంపించేసి ఎక్కడ తగిన సెక్యూరిటీ ఇవ్వకుండా ఆడ గందరగోళం చేసి పెడితే అది హైప్ క్రియేట్ అయింది. ఓకే. ఎందుకంటే ఒక ప్రజల సమస్య మీద, రైతుల సమస్య మీద పోతా ఉంటే అవలే మామూలుగా నేను వల్లభనేని వంశీ గారి దగ్గరికి పోతే వైసీపీ కార్యకర్తలు మా కోసం, మా నాయకుడి కోసం వచ్చారు అనుకున్నారు. ఉమ్, కానీ ఈ రోజు ఏమనుకుంటారు రైతులు, మా మిర్చి యార్డ్ సమస్య కోసం, మా మిర్చి సమస్య కోసం వచ్చాడు అనుకుంటారు. ఉమ్, ఈ టైంలో ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉమ్, అందుకు భిన్నంగా వ్యవహరించింది. పెద్ద ఈ రోజు ఒక సమస్యగా మారింది. ఉమ్, ఇందుకు రెండు కారణాలు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారికి బేసిక్ గానే ఆయన బాస్ లీడర్. అవును. ప్రతిపక్ష నాయకుడు అనేది టెక్నికల్ గా అసెంబ్లీలో లేకపోవచ్చు, 40% ఓట్లు, 1,32,00,000 మంది ఓట్లు ఆయన కోట్లు వేసినారు. ఓడిపోయి ఉండొచ్చు. ఉమ్, ముగ్గురు కలిపితే నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిపితే 1,80,00,000 ఓట్లు అయితే, సింగిల్ జగన్ 1,32,00,000 ఓట్లు. ఉమ్, అంటే అదే చిన్న విషయం కాదు కదా, డైరెక్ట్ గా ఓటర్సే. ఉమ్, అంత ఓట్లు ఉన్న వ్యక్తికి సహజంగానే బేస్ ఉంది. ప్రధాన పార్టీ ఈ రోజు ఒక ఏకైక అపోజిషన్ పార్టీ. అవును. ఈ పరిస్థితుల్లో ఆయనకి జనం ఉన్నారు. అదనంగా యాడింగ్ గా మనం తోడైనాం అనుకో ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, అది పెద్ద ఊపుగా మారిపోతుంది. అది నిన్న ఈ రోజు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఓకే. అంటే కనిపిస్తుంది. ఓకే. జగన్మోహన్ రెడ్డి అంటే నిజంగా ప్రజాదరణకు సంబంధించి వస్తున్నారా, లేదంటే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతకు సంబంధించి వస్తున్నారా, లేదంటే ఈ 9 నెలల్లోనే అంత వ్యతిరేకత రావడానికి కూటమే తన వంతుగా తాను నెత్తి మీద పెట్టుకొని, చేయి పెట్టుకొని భస్మాసుర హస్తంలాగా వాళ్ళకి వాళ్ళే ప్రయత్నించి ఇబ్బంది పడుతున్నారా? మీరు చెప్పిన మూడు అంశాలు పనిచేస్తున్నాయి. ఒకటి, ఆయన మాస్ లీడర్. ఉమ్, ఆయనకంటూ అంటే ప్రభుత్వం మంచి చెడ్డ సంబంధం లేకుండా ఆయనకంటూ ఒక మాస్ బేస్ లీడర్ గా ఆయనకంటూ ఒక మాస్ ఉంది. ఓడిపోవచ్చు, గెలవచ్చు. ఇది బేస్ పునాది ఆయనకి. ఓకే. అదనంగా ప్రభుత్వం చేసే కొన్ని చర్యలు అసహనానికి దారితీస్తే దానికి తోడవుతాయి. మూడో పాయింట్, ప్రభుత్వం యొక్క వైఫల్యాలు అదనంగా అయితే అది పెద్ద ఎత్తున ఉద్యమంగా మారిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకు మొదటి పాయింట్, వల్లభనేని వంశీ గారు నేను ప్రస్తావించినట్టు ఆ రోజు ఆయన ప్రవర్తించిన దానికి ప్రభుత్వం ఇలా చేసినట్టుంది అనుకునే ప్రజల్ని ఇంత అవసరమా అని వరకు తెచ్చారు. అది వల్లభనేని వంశీ గారి మీద సానుభూతి కాదు. బేసిక్ గానే ఒక విమర్శ అయినా, సమర్థన అయినా, లాఠీ చార్జ్ అయినా ఏదైనా కావచ్చు, కానీ ఒక పరిధే ఉంటుంది, మోతాదు. దాన్ని దాటిపోతే సాధారణ ఇది అవసరమా అంటారు. అది తోడైంది అక్కడ జగన్ గారికి. జగన్ గారి మాస్ బేసు ఇది అవసరమా అని తోడైంది. ఇక్కడ మిర్చికి వచ్చేసరికి మూడోది గడుసు తోడైంది. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి మాస్ బేసు. రెండో పాయింట్, ప్రభుత్వం యొక్క ఈ పోలీసులు వ్యవహరించిన తీరు, ఈటి అనవసరమైన గందరగోళం. మూడో పాయింట్ కీలకమైంది ఈ రోజు రైతు యొక్క సమస్య. రైతు యొక్క సమస్యలో ఈ రోజు మిర్చి సమస్య ఈ ప్రభుత్వమే మొత్తం చేసిందని నేను అన్నాను. కానీ ఈ ప్రభుత్వంకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు, మామూలు చంద్రబాబు గారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళడం, మాట్లాడడం, రివీల్ చేయడం, సమాధానం చెప్పడం ఉండేది. కానీ ఈసారి అది కనపడలేదు. ఇప్పుడు మిర్చికి సంబంధించి హాట్ బేసిన్ తెలుగుదేశం, గుంటూరు, కృష్ణా అనేది మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి చాలా కీలకమైన ప్రాంతం. అలాంటి ప్రాంతంలో, అలాంటి గుంటూరు ఏకపక్షంగా ఉండే ప్రాంతంలో జగన్ గారికి అలాంటి రావడం అనేది ఎందుకు వచ్చింది? రెండు కారణాలు. ఒకటి, మిర్చి రైతులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్పడం ప్రకారం ఏంటి ఆయన చెప్తుంది, నేను అధికారంలో ఉన్నప్పుడు 21,000 నుంచి 27,000 వరకు పలికింది. ఈ రోజు 11-12,000 సగానికి సగం పడిపోయింది అని అంటున్నాడు. దీనికి ఆన్సర్ కూడా లేదు. తప్పయ్యా, నువ్వు ఉన్నప్పుడు అంత లేదు, ఇంత ఉందని చెప్పేవాళ్ళు కూడా లేరు. ఇది అంటే అంత మొత్తంలో తేడా వస్తే ఎకరాకి రైతు ₹1,00,000 కోల్పోతే పెద్ద అమౌంట్ కదా. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళలో తీవ్రమైన ఆవేదన ఉంటుంది. జగన్ గారు చెప్పిన మాట నిజమైతే వాళ్ళు ఏమో ఆన్సర్ చేయడం నిజం. రెండోది నిజం ఉంది. జగన్ గారు చెప్పిన దాంట్లో ఇంకో కీలకమైన 2 పాయింట్లు ఏంటంటే, ఒకటి, రైతు భరోసా కేంద్రాలు. రైతు భరోసా కేంద్రాలు అనేది చాలా కీ రోల్ పోషించాయి. రైతు భరోసా కేంద్రాల్లో ఏముంటాయి? ఒకటి, రైతుకి, ప్రభుత్వానికి, మిల్లర్స్ కి, వ్యాపారస్తుడికి మిడిల్ మ్యాన్ ఈ రైతు భరోసా అనేది. నాట్ ఓన్లీ మార్కెట్ కాదు, విత్తనం వేసే దగ్గర నుంచి పంట పండించేంత వరకు మధ్యలో రోగ నివారణ అన్నిట్లో కూడా ఈ రైతు భరోసా కేంద్రంలో అగ్రికల్చర్ యూనివర్సిటీ, వెటనరీ యూనివర్సిటీ రిలేటెడ్ గా ఉండే ఆఫీసర్లు, ఈ వ్యవసాయ విస్తరణ అధికారులు అందరూ కూడా అసోసియేట్ అయి ఉంటారు. ఎప్పుడు ఎవరు కావాలన్నా చేయడానికి ఉపయోగపడిందంటే ఒక మానిటరింగ్ వ్యవస్థ. ఇప్పుడు కష్టం వచ్చిందనుకో ప్రభుత్వానికి, ఒక రైతుకు కష్టం వచ్చింది అనుకోండి, ఒక ఆఫీస్కి వెళ్ళి చెప్తే సగం సమస్య పరిష్కారం అయిపోతుంది. అంటే సమస్య పరిష్కారం కావాల్సిన అవసరం నేను చెప్పాననే కూడా సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు ఆ రైతు భరోసా కేంద్రాలు సరిగ్గా నడవట్లేదు, దాన్ని మీరు ఆపే పనిలో ఉండారు అనేది ఒక పెద్ద సమస్య చెప్పాడు. దాని ప్రభుత్వం ఒక రైతు భరోసా కేంద్రం వద్దనుకుంటే ఇంకో ఆల్టర్నేటివ్ ఏంటి? అది ప్రభుత్వం చేయకుండా దాన్ని కానీ వెసులుబాటు తొలగిస్తే ప్రజల వ్యతిరేకత వస్తుంది. అదొకటి కనిపిస్తా ఉంది. రెండోది, రైతు రుణం, ఈ రైతు భరోసా ఏది
13,500 రూపాయలు జగన్ గారు ఉన్నప్పుడు వచ్చింది, ఇప్పుడు 6,000 వచ్చింది. అవును. యాక్చువల్గా ఆశలు ఏం పెట్టాం, 20,000 అన్న. ఇప్పుడు రైతు 20,000. ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎకరాకి ₹1,00,000 నష్టపోయే పరిస్థితి అన్నారు. అంత లేకపోయినా 40,000-50,000 ఉంటుంది కదా. 40,000-50,000 రూపాయలు నష్టపోతే ఈ రైతు భరోసా మీరన్నట్టు రైతు భరోసాకి 20,000 తెలుగుదేశం ఇచ్చింది అనుకోండి. వాళ్ళు ఎన్నికల్లో చెప్పింది ఏంటి, 20,000 వన్ టైము, అది కూడా కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇస్తా ఉన్నారు అవును. ఎన్నికల్లో. జగన్ అట్లా కేంద్ర ప్రభుత్వంతో సంబంధం కలిపేసి 1,000 రూపాయలు నాటకం ఆడాడు. మేము కేంద్రంతో సంబంధం ఉండదు, అది కూడా 3 సార్లు కాకుండా ఒకేసారి ఇచ్చేస్తా ఉన్నారు. అంటే అలా ఇచ్చుంటే ఇప్పుడు ఒక్కొక్క రైతుకి ఒక ఎకరా 26,000 వచ్చిండేది. ఒక రైతుకి 26,000 వచ్చింటే ఇప్పుడు ఈ రైతు 26,000 వచ్చిండి ఈ రైతు భరోసా కేంద్రాలు ఉండి ఉంటే ఒక 60-70% సమస్య అడ్రస్ అయి ఉండేది. ఇంత వ్యతిరేకత వచ్చిండేది కాదు. ఇప్పుడు జగన్ గారు 2 చేశాడు కదా, రైతు భరోసా కేంద్రాలు ఆయనవే, ఆయన కేంద్రంతో కలిపిచ్చినాడా విడిగా ఇచ్చాడా అంటే 13,500 చెప్పినట్టు ఇచ్చేసినాడు కదా. మనం చెప్పినట్టు ఇవ్వలేదు కదా. ఈ 3 పాయింట్ల వల్ల ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత తోడైంది. జగన్ బేసు, పోలీసులు వ్యవహరించిన తీరు, ఈ రైతు భరోసా కేంద్రాలు, ఆర్బీకేలు, ఈ 3 వ్యవహారాలు తోడవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ కి ఎక్కువ వచ్చాయి. అది రైతుల్లో ఉన్న వ్యతిరేకత, దాని ప్రభుత్వం త్వరగా అడ్రస్ అయిపోతే చాలా సమస్యకు గురవుతుంది. ఓకే. కానీ ఎందుకు పోలీసులు సెక్యూరిటీ అంటే చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కోడ్ ఉంది, అది ఉందని చెప్తున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి లేదంటే ఇలాంటి ఇష్యూకి సంబంధించి బేసిక్ సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంటుంది కదా. అక్కడ ఏదైనా జరిగినా, ఇప్పుడు అక్కడ చాలా మంది క్రౌడ్ వచ్చారు, చిన్న చిన్న వాళ్ళు వచ్చారు, ఏదైనా తొక్కిసలాట జరిగినప్పుడు ప్రభుత్వందే కదా విఫలమయ్యేది ప్రభుత్వమే కదా. ఇక్కడ 2 ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల కోడ్ కి సెక్యూరిటీకి సంబంధం లేదు. ఎన్నికల కోడ్ ఉంది, ఆయన రాకూడదు అని కూడా ఇంటికన్నా ఆపేయాలి ఉండాలి. పోలీసులు ముందుగా నోటీసులు ఇచ్చి ఆపేయాలి కదా. ఆపేయాలి. నియంతృత్వ తర్వాత అంటే ఎన్నికల షెడ్యూలే కారణం అంటే ఆపేయాలి. ఎన్నికల షెడ్యూల్ ఉండి ఉల్లంఘన చేసి కూడా వచ్చాడని మీరు భావిస్తే ఇంకా ఎక్కువ సెక్యూరిటీ కల్పించాలి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ పిచ్చి అవసరమైతే కేసు పెట్టాలి, ఇవన్నీ ఉంటాయి కదా. కాబట్టి సిచ్యువేషన్స్ ఫ్రీగా ఉన్నప్పుడు పోలీసులు తక్కువ పర్వాలేదు. సిచ్యువేషన్ కొంచెం హాట్ గా మారినప్పుడే, ఇప్పుడు మీరు వద్దంటున్నారు ఆయన వస్తున్నాడంటే కొత్త వాతావరణం గంభీరంగా మారుతుంది. అప్పుడు ఇంకా ఎక్కువ పోలీసులు ఉండాలి. కాబట్టి నిజానికి వాళ్ళు చెప్పిన కారణాలే నిజమైతే ఇంకా ఎక్కువ సెక్యూరిటీ ఉండాలి. టెక్నికల్ గా జెడ్ కేటగిరీలో ఉన్నాడు మాజీ ముఖ్యమంత్రి. అన్నిటికన్నా మించి రాష్ట్రంలో కొంతమంది ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క ఇమేజ్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇమేజ్ ఏంది, ఆయన స్ట్రాంగెస్ట్ సపోర్టర్స్ ఉంటారు, స్ట్రాంగెస్ట్ అపోజిట్ ఉంటారు. మీరు 2 కనపడతాయి ఆయనలో. జగన్మోహన్ రెడ్డిలో స్ట్రాంగెస్ట్ అపోజిషన్, స్ట్రాంగెస్ట్ సపోర్టర్స్. కాబట్టి అట్లాంటి వ్యక్తికి థ్రెట్ కూడా ఉంటుంది. అనేక కారణాలు ఇచ్చా, అంటే ఈ రీత్యా కూడా ఇంకొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకుంటే బాగుండేది. సో అదే సెక్యూరిటీ ఉండడం అయితే విఫలమయ్యారు. ఓకే. సో అంటే ఇప్పుడు నిద్రపోయినటువంటి వైసీపీ క్యాడర్ని తిరిగి లేపింది అనుకోవచ్చు. అంటే నిన్న కొడాలి నాని కావచ్చు, పేర్ని నాని కావచ్చు, చాలా మంది నేతలందరూ కూడా మళ్ళీ యాక్టివ్ అయ్యారు. వాళ్ళు వచ్చి బయటకు వచ్చి సమస్యలకు సంబంధించి మాట్లాడుతూ వస్తున్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా వాళ్ళని అరెస్టులు చేస్తారు, అలా ఉంది ఇలా ఉందని చెప్పేసి కొంత భయంలో ఉన్నారని చెప్పేసి మీడియా కావచ్చు, కొంతమంది వ్యక్తులు చాలా ప్రధానంగా మాట్లాడుతూ వచ్చారు. నిన్న ఆ నాయకులు అంటే జనాలను పక్కన పెట్టేస్తే ప్రధానంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద నేతలు, గత 5 ఏళ్లలో ఎక్కువ వాయిస్ వినిపించినటువంటి నేతలందరూ బయటకు వచ్చి రావడం వల్ల క్యాడర్కి కావచ్చు, పార్టీకి కావచ్చు ఒక జోష్ కానీ, లేదంటే మళ్ళీ క్యాడర్ అంతా కూడా యాక్టివ్ అవ్వడానికి ఏదైనా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఇప్పుడు నేను ప్రారంభం చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు జనం బాట పట్టాడా, జనం బాట పట్టిస్తున్నావా అనేది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. రెండోది, జగన్ ఒకరినే పట్టిస్తున్నావా, పార్టీని అంతా పట్టిస్తున్నావా? ఈ అధికార పార్టీ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు ఉదాహరణకు ఆ కొడాలి నాని గారు ఈ పక్కన పెడదాం, తుని ఎలక్షన్ చూసాం, పల్నాడు ఎలక్షన్ చూసాం, మున్సిపల్ ఎన్నికలు చూసాం. ఇప్పుడు కొంతమంది వార్డు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, వీళ్ళు బయట టీవీలో వచ్చి మాట్లాడుతున్నారు, మహిళా కార్పొరేటర్లు అందరూ. ఈ 1 year కాలంలో ఏ రోజైనా వాళ్ళు చూసారా మీరు టీవీల్లో? అంటే వాళ్ళు ఎలక్షన్ లో ఓడిపోయినాము, ఇంకేం పని చేస్తే కొత్త ప్రభుత్వం వచ్చింది, మన మాట పెద్ద చెల్లుబాటు కాదు, ప్రశాంతంగా ఉండదామని భయము, భక్తి, అన్ని జాగ్రత్త, అన్నితో ప్రశాంతంగా ఉంటున్నారు. అంతే కదా. అలాంటి వాళ్ళని అవసరం లేని, ఎలాంటి అధికారాలు లేని డిప్యూటీ చైర్మన్ కోసం ఇంత చేసుకొని చివరికి ఏం చేశారు, ఆ కార్పొరేటర్లు, ఆ కౌన్సిలర్లు అందరూ వీధుల్లోకి వచ్చేరుగా చేసుకున్నారు. ఇప్పుడు ఒక్కొక్క వార్డులో ఒక్కొక్క తునిలో 5-6 మంది లీడర్ల పేర్లు వినిపిస్తా ఉంది, పల్నాడులో వినిపిస్తా ఉంది, అన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఎక్కడైతే ఈ మున్సిపల్ జరిగిన అడంతా లేపుతున్నారు. నిజానికి 2 రకాల ఇబ్బందులు ఉంది వైసీపీ మున్సిపాలిటీలో. మొదటి ఇబ్బంది ఏంటి, నైతిక సమస్య. గతంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా, కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా వైసీపీ కొన్ని తప్పులు చేసింది. అదేంటి, ఇనానమస్ పేరుతో కావచ్చు, స్క్రూటినీ పేరుతో కానీ అన్డెమోక్రటిక్ యాక్టివిటీ చేసింది. దాన్ని మనం వాళ్ళు ఒప్పుకోకపోయినా అది ఒక వాస్తవం. ఇది ఆ పార్టీకి చెడ్డ పేరు.
నిజానికి వాళ్ళు ఆ చెడ్డ పేరుని ఇంకా పొరపాటు అయింది అని చెప్పుకోలేరు, మార్చుకోలేరు. ఆ నిర్ణయం అట్లే ఉంటుంది. ఇది కానీ అట్లే ఉంటే వచ్చే ఎన్నికలు జరుగుతాయి కదా, మున్సిపల్ ఎన్నికలు, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఈ వైసీపీ శ్రేణులు కొంత భయం ఉండేది. అరే మనం అప్పుడు గతం అట్ట చేసామా, ఇప్పుడు వాళ్ళు అట్ట చేస్తే మనం ఏం చేయాలి అని భయంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏం చేశారు, తెలుగుదేశం పార్టీలో అత్యుత్సాహపడిపోయి వైస్ చైర్మన్ ఎన్నికల్లో అన్ని పనులు చేసేసినారు. అవసరం లేని ఏమైంది, వైసీపీకి ఉన్న చెడ్డ పేరు కన్నా మీరు పెద్ద గిరి గీసేసినారు, వాళ్ళు చిన్న గిరి ఉంటే ఆ పైన పెద్ద గిరి గీసేసినారు, అంటే వాళ్ళకన్నా మేము గనులము అని చెప్పారు. ఆ రకంగా అన్డెమోక్రటిక్ వైసీపీ అనేది తగ్గబోయింది. రెండు, ఇప్పుడు ఈ మీ సర్వశక్తులు అన్ని ఇప్పుడే ఒడ్డేసి జనంలోకి వెళ్ళిపోతే ఇంకా 1.5 year తర్వాత జరిగే మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ వాళ్ళు ఇంకా మీరు మేము ఒకటే కదా మళ్ళీ ఈదుల్లోకి వస్తే భయం కాస్త పోయి యాక్టివిటీ అయిపోయినారు. అప్పుడు ఈ రోజు వైసీపీ లోకల్ స్థాయి లీడర్ని మీరు లేవనెత్తున్నారా, వాళ్ళు వేస్తున్నారా? కాబట్టి అధికార పార్టీ ఈ పొలిటికల్ మిస్టేక్ వల్ల అధికార పార్టీ వ్యవహరించే తీరు వల్ల వాళ్ళకి లాభం రాకపోగా రెండు ఒక ఎటువంటి ఇది అధికారం లేని వైస్ చైర్మన్లు తీసుకొని సాధించేదే లేదు. అధికారంలో ఉన్నారు కాబట్టి వైస్ చైర్మన్ లేకపోతే మీరు చెప్పినట్టే ప్రభుత్వ అధికారులు వింటారు. ఇన్ని ఎసులు అనవసరంగా వాళ్ళు చెడ్డ పేరు పోగొట్టినారు, వాళ్ళని యాక్టివైజ్ చేసినారు, మీరు చెడ్డ పేరు తెచ్చుకున్నారు. ఏం సాధించినట్టు? ఖచ్చితంగా ఈ మొత్తం ఎపిసోడ్ లో అధికార పక్షం వ్యవహరిస్తున్న తీరు వైసీపీకి రాజకీయంగా యాక్టివ్ అవ్వడానికి కాకపోతే కొంత మానసికంగా శారీరకంగా ఇబ్బందులు పడతారు తప్ప అల్టిమేట్ గా వాళ్ళని యాక్టివైజ్ మాత్రం బాగా అధికార పార్టీ చేస్తాం. ఓకే. తిరుమల లడ్డు వివాదానికి సంబంధించి మళ్ళీ చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. మాజీ టీటీడీఓ ధర్మారెడ్డి గారు కావచ్చు, కొంతమంది కావచ్చు, అలాగే బీజేపీ మాజీ రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి ఆయన కావచ్చు, చాలామంది చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే ఈ లడ్డు వివాదానికి సంబంధించి రాజకీయ కోణంలో జరిగినవే అని చెప్పేసి అవుతుంది. దాంతోపాటు డాక్యుమెంట్స్ కూడా కొన్ని రిలీజ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెప్పింది, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆరోపణలు చేశారు, మరి దానికి సంబంధించి ఆధారాలు ఏంటి, ఆ ఆధారాలను కూడా సబ్మిట్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం. ఈ పరిణామాలన్నీ చూస్తున్నప్పుడు ఏంటి వివాదానికి కావాలని చెప్పేసి ఆజ్యం పోసినట్టుందా, లేదంటే రాజకీయ కుట్రలో జగన్మోహన్ రెడ్డిని ఇరిగించడానికో, లేదంటే ఆ ప్రభుత్వం ఒక తప్పు చేసిందని చెప్పేసి చెప్పడానికి జరిగిందా? మొట్టమొదటి అంశం, చంద్రబాబు నాయుడు గారు ఒకనొక సందర్భంలో నేను ఉంటున్నా బై మిస్టేక్ అన్నారని అనుకుంటున్నాను. ఏది లడ్డూల్లో కల్తీ జరిగిందని, లేదా లడ్డు వాడిన నెయ్యి కాకుండా నెయ్యికి బదులుగా ఏదో వాడారని బై మిస్టేక్ అన్నారని అనుకుంటున్నాను. టంగ్ స్లిప్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చంద్రబాబు గారు అంత రాజకీయంగా తప్పు చేయరు. రెండో విషయం, ఇట్లాంటి ఏదైనా కుట్ర కోణంలో చేస్తుంటే గ్రౌండ్ వర్క్ చేసుకుంటారు. అంటే గ్రౌండ్ వర్క్ అంటే ఏదో కలిపి ఉండడం కాదు, కొంత ముందస్తు టీడీ అధికారుల నుంచి ఏర్పాట్లు, ఆ డైరీ వెహికల్ సీజ్ చేయడం ఇట్లాంటివన్నీ జరుగుండేటివి. ఇవేం జరగకుండా చేయరు. అది మిస్ఫైర్ అయింది. ఆ మిస్ఫైర్ వెంటనే ఇది చాలా తీవ్రమైన దూపందాలు వస్తుందని తెలుసుకొని ఆపేసి ఉంటే బాగుండేది. అది కంటిన్యూ అయిపోయింది. ఏదైనప్పటికీ జరగడం జరిగింది. ఇప్పుడు సిబిఐ అండ్ సుప్రీంకోర్టు మార్గదర్శకంలో కేసు నడుస్తా ఉంది. వాళ్ళు విచారిస్తారు. దేశంలో నెంబర్ 1 ఇన్స్టిట్యూషన్స్ రెండు కూడా, ఇది దేశంలో ఎన్ని విమర్శలున్నా నెంబర్ 1 సుప్రీంకోర్టు, నెంబర్ 1 సిబిఐ విచారణలో. అలాంటి వాళ్ళ పరిధిలో జరుగుతున్నప్పుడు వాళ్ళకి వదిలేసి అధికార పార్టీ మీకున్న ఆధారాలు వాళ్ళకి ఇవ్వడం, ప్రతిపక్షం అభ్యంతరాలు ఉంటే కోర్టులు వెళ్ళడం, వారికే పరిమితం అయితే చాలా బాగుండేది. అందుకు భిన్నంగా ఈ రోజు కొన్ని మీడియా సమస్యలు, వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే దాంట్లో ఒక పేరు తీసుకొని ఇంకా ఆయన అయిపోయినాడు, ఈ దీంట్లో దాని అయిపోయినాడు, ఎందుకు ఇంత సున్నితమైన, సుప్రీంకోర్టు చెప్పింది సున్నితమైన ఈ అంశాల్లో అనవసరంగా మాట్లాడకూడదు ఎవరు అని చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఇదే మాట్లాడడం. ఇంకా ఒక దశ దాటి ధర్మారెడ్డి గారిని, శేఖర్ రెడ్డి గారికి లుకౌట్ నోటీసులు ఇచ్చేసినారు. లుకౌట్ నోటీసులు అంటే ఏడబోవద్దని. పాయింట్ ఏంటంటే ఇంతవరకు విచారణ స్టార్ట్ చేయాలి వాళ్ళు, మనకున్న సమాచారం ప్రకారం. ఇప్పుడు ధర్మారెడ్డి గారికి నోటీస్ ఇచ్చుంటే ప్రపంచానికి తెలిసి ఉంటుంది కదా, చెప్పుంటారు కదా ధర్మారెడ్డి. శేఖర్ రెడ్డికి ఏం సంబంధం నాకు తెలియదు. శేఖర్ రెడ్డి ఆ సంబంధం లేని వ్యక్తి, నెయ్యికి సంబంధం లేని వ్యక్తి కాదు, టీడీకి సంబంధం లేని వ్యక్తి కాదు. ఆయన తీసుకొచ్చారు కాబట్టి మళ్ళీ ఏం చేశారు, సవరణ ఇచ్చారు అదే పత్రికలు. దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఉదాహరణకు ధర్మారెడ్డి గారు వాళ్ళ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, అంటే ఈఓగా, అడిషనల్ ఈఓగా ఉన్నప్పుడు టెండర్లు ఫైల్ అయినాయి. ఇప్పుడు ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో ఏఆర్ టెండర్ సంబంధించి టెండర్లు ఫైల్ అయినాయి. అదే టెండర్లు అమలు అవుతున్నాయి. టెండర్లు ఫైనల్ అయినప్పుడు ఆ ఫైనల్ ఏమైనా రూల్స్ విరుద్ధంగా ఏమైనా జరిగినా లేదా విచారణ జరిగి ఖచ్చితంగా చేస్తారు ఏజెన్సీలు. ఇవే వాళ్ళు కేసు అదే కాబట్టి ఖచ్చితంగా ధర్మారెడ్డి గారు కూడా ఎవరిని అడుగుతారు మీ పీరియడ్ లో ఎట్లా జరిగిందని. రెండోది ఆన్ రికార్డు కదా టెండర్లు ఏమన్నా రూల్స్ కి అగైనెస్ట్ గా ఉంటే వాళ్ళు తప్పు అవుతుంది. రూల్స్ కి అగైనెస్ట్ లేకుండా వాళ్ళు కరెక్ట్ గా చేసి ఇంప్లిమెంటేషన్ తప్పు జరిగితే జాగ్రత్తలు తీసుకోకపోతే వీళ్ళు తప్పు అవుతుంది. కాబట్టి ఇది వాళ్ళు తేలుస్తారు. ఆ సందర్భంగా నోటీసులు ఇస్తారు, ఆ సందర్భంగా అధికారులను పిలిపించుకుంటారు, విచారణకు పిలిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఎవరైనా వాళ్ళకి ఏదైనా ఆధారాలు దొరికితే వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, కష్టం. ఇవన్నీ విచారణలో భాగం. ఈ విచారణలో భాగమైన ప్రక్రియను కూడా అసాధారణంగా మార్చేస్తారు. ఇది చాలా అభ్యంతరకరం.
కాబట్టి ఈ రోజు ధర్మారెడ్డి గారికి లుకౌట్ నోటీసులు లేదు, ఎవరికి నోటీసులు లేదు, శేఖర్ రెడ్డి గారికి అసలు సంబంధమే లేదు. కానీ అట్లాంటి వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ద్వారా మరింత వివాదం అవుతుంది. కాబట్టి జరగనియండి, సిబిఐ చేస్తుంది, అదేవిధంగా సుప్రీంకోర్టు మార్గదర్శకలో ఉంది. ప్రభుత్వం ఏదైనా ఆధారాలు ఉంటే వాళ్ళకి చెప్పండి. సుబ్బారెడ్డి గారు, మన సుబ్రహ్మణ్యం గారు ఏదైనా అభ్యంతరాలు ఉంటే కేసులో మళ్ళీ అప్లియేట్ పిటిషనర్ సుప్రీంకోర్టులో విచారణ పైన ఏదైనా అభ్యంతరాలు ఉంటే చెప్పని సుప్రీంకోర్టు చెప్పింది, చేయొచ్చు. ఆ రకంగా కోర్టు తీర్పు వచ్చేంత వరకు అందరూ మౌనంగా ఉంటే ఈ సమస్యకు ఒక ముగింపు అయితే అవుతుంది. ముగింపు అవుద్ది, కానీ మీడియా మౌనంగా ఉండాలి. ప్రధానంగా కొంత మీడియా, ఆ ఛానళ్ళకి సంబంధించి అంటారా, లేదంటే కొంత మీడియా వాళ్ళే ఎక్కువ దీని మీద ఇంట్రెస్ట్ చూపుతున్నారు. 4-5 ఏఆర్ డైరీకి సంబంధించి అరెస్ట్ చేయగానే ఇవి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు, పార్టీకి సంబంధించిన వాళ్ళని చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వివాదాలు కూడా జరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఏఆర్ డైరీ కాకుండా మిమ్మల్ని అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు పట్టుకునేది ఎవరిని? అశోక్ గారు ఏఆర్ డైరీని సప్లై, ఏఆర్ డైరీ వాడు నెంబర్ 1 L1 గా ఎంపికయ్యాడు దేంట్లో, టెండర్ లో. ఆయన నెయ్యి తీసుకొచ్చినప్పుడల్లా ఏం చేస్తారు? తీసుకొచ్చినప్పుడల్లా టెస్టింగ్ వెళ్తది, ఖచ్చితంగా దానికి సంబంధించి రిజెక్ట్ అయింది, రిజెక్ట్ చేసేస్తారు. ఇప్పుడు రిజెక్ట్ చేసింది ఏ డైరీని? ఏఆర్ డైరీ లారీనే కదా. మరి ఏఆర్ డైరీ లారీని రిజెక్ట్ చేసినప్పుడు దానిపైన కదా విచారణ ఉంటుంది. ఆ సంస్థ పైన, ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగస్తుల్ని అవసరాన్ని బట్టి అరెస్ట్ చేయడం, లేకపోతే కస్టడీలో తీసుకోవడం సహజంగా జరిగే ప్రక్రియ అంటాను. ఇప్పుడు మనం రిజెక్ట్ చేసి సీల్ చేసిందే ఏఆర్ డైరీ పాల ఈ నెయ్యి ట్యాంక్ ని. ఆ ట్యాంక్ లో పనిచేసే ఉద్యోగస్తులు ఖచ్చితంగా పోలీసులు కస్టడీలో తీసుకుంటారు కదా. అది అసాధారణం ఎందుకు? తీసుకోకపోతే మనం అభ్యంతరం చెప్పాలి. తీసుకుని విచారిస్తున్నారంటే బాగా జరుగుతుంది విచారణ అర్థం. కానీ జరగనివ్వండి, దాన్ని కోరుకోవాలి తప్ప వాళ్ళకి వాడిని అరెస్ట్ చేసేయారంటే అరెస్ట్ చేయకుండా విచారణ ఎక్కడ జరుగుతాయి? ఓకే 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 సో కంక్లూడ్ చేస్తూ, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున అంటే కనపడకుండా సైలెంట్గా చాలా పెద్ద వారే జరుగుతుంది. వైసీపీ పోటీ చేయకపోయినప్పటికీ కూడా చాలా స్థానాల్లో కూటమికి సంబంధించిన అభ్యర్థులు గెలవాలన్నా కూడా క్లిష్ట పరిస్థితులు కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి పరిమాణాలు కావచ్చు, లేదంటే ముఖ్యంగా ప్రధానంగా ఉద్యోగులు కాబట్టి ఆ నెగిటివ్ ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఇంకొక వైపు కమ్యూనిస్టులకు సంబంధించి వైసీపీ పార్టీకి సంబంధించిన ఒక సైలెంట్ ఓటింగ్ కూడా పడుతుంది. వాళ్ళు కూడా ఇంటర్నల్గా సపోర్ట్ చేయబోతున్నారు అనేటువంటి కొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. సో ఏంటి, అలాంటి అడ్వాంటేజ్ జరిగితే టీడీపీకి ఏమైనా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది? ఎందుకంటే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి గ్రాడ్యుయేట్ ఎన్నికలు, దట్టు ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు ఓటేసేటువంటి ఒక ఎన్నిక. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఖచ్చితంగా ఒక క్రూషియల్ గత ఎన్నికల్లో తీవ్రంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు ఉద్యోగ ఉపాధ్యాయులు. వాళ్ళ బేస్డ్ ఎలక్షన్స్ ఇవి. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు కీలకమైన సమస్యలు ఏమి పరిష్కారం కాల, అసంతృప్తి ఉంది. నెంబర్ 3, ఈ ఎన్నికల్లో 4 ఏళ్ళు ముందే జరుగుతున్నాయి, ఇంకా 4 ఏళ్ళు ఉంది ప్రభుత్వానికి. ఈ టైంలో కానీ ప్రభుత్వం ఓడిపోతే చాలా తీవ్రమైన ఇబ్బందులు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో 1.5 year క్రితం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతే ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి ఊపు వచ్చేసిందో, ఇప్పుడు 4 ఏళ్ల క్రితం జరిగిపోతే చాలా పెద్ద ఊపు ప్రతిపక్షానికి వస్తుంది, ప్రభుత్వానికి వ్యతిరేకపడుతుంది. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల తీవ్ర వ్యతిరేకంగా, ఈ కూటమి పట్ల తీవ్ర అనుకూలంగా పనిచేసిన సెక్షన్ ఓట్లు ఇవి, నోరున్న సెక్షన్. ఇక్కడ రెండోది ఇంకొక ఇబ్బంది ఏంటంటే, అక్కడ పోటీ చేస్తున్న వాళ్ళు వైసీపీ వాళ్ళు కాదు, వామపక్ష అభ్యర్థులు, పీడీఎఫ్ అభ్యర్థులు. వాళ్ళకు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కాబట్టి వాళ్ళు పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్నికల్లో తెలుగుదేశం గెలవడం అనేది ఆ పార్టీకి జీవన మరణ సమస్య. గెలవకపోతే ఏమవుతుందంటే చెడ్డ పేరు వస్తుంది. ఒకవేళ అధికారాన్ని ఉపయోగించుకొని కొంచెం దౌర్జన్యకరంగా గెలిపెట్టారు అనుకో, టీచర్లకు ఉపాధ్యాయులకు శత్రులు అయిపోతారు. గెలిస్తే ఒక సమస్య, ఓడిపోతే ఒక సమస్య. కాబట్టి తెలుగుదేశానికి ఆ ఇబ్బంది ఉంది. రెండోది, వామపక్ష అభ్యర్థులు కూడా మంచి అభ్యర్థులు, లక్ష్మణరావు గారు లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా మంచి అభ్యర్థులు, అన్ని పార్టీల ఆదరాభిమానులు ఉన్న వ్యక్తులే, ప్రజలు యాక్సెప్ట్ చేసే అభ్యర్థులే. అటు వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి. వైసీపీ అనుకూలంగా వాళ్ళకి అనుకూలంగా ఓటేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో అందుకనే లోకేష్ గారు చూడండి, మధ్యకాలంలో టీచర్ల సంఘాలతో సమావేశం, డిఎస్సి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే 27కు వస్తున్నాయి, ఫిబ్రవరి 27కు వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఒత్తిడికి లోనవుతోంది. ఆ ఒత్తిడికి లోనై డెమోక్రసీని మర్చిపోతే, వైసీపీ వాళ్ళపైన దాడి చేస్తే అది రాజకీయ పార్టీ సమస్య, లేదా ఒక సంఘం కింద. కానీ ఇట్లాంటి ఉద్యోగస్తుల పైన దాడి చేస్తారని నేను అన్నగాని, కొన్ని బయాస్డ్ గా వెళ్ళినా, కొంచెం పోలీస్ యంత్రాంగం ఉపయోగించిన వాళ్ళు సెన్సిటివ్ గా ఉంటారు, మిడిల్ క్లాస్ చాలా ఇబ్బంది గురి అవుతారు. రెండోది, ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించి ఏ సమస్య, పిఆర్సీ సమస్య కావచ్చు, ఐఆర్ ఇష్యూ కావచ్చు, డిఏల విషయం కావచ్చు, ఇవేమి ఒక కొలిక్కి రావట్లా, ప్రారంభం గడగాల. ఆ అసహనం వాళ్ళలో ఉంది. ఆ అసహనం ఓటింగ్ గానే మారితే 2018లో వైసీపీకి ఏ పరిస్థితి వచ్చిందో తెలుగుదేశం పార్టీకి వస్తుంది. అసహనంగానే ఉండి కొంత చూద్దాం అనుకుంటే ఇంకో రకంగా ఉంటుంది. చూద్దాం అనుకుంటే కరెక్టే. ఇక్కడ కమ్యూనిస్టులు చాలా బలంగా ఉన్నారు. దట్టు అంటే రాజకీయ పార్టీలుగా వాళ్ళు ఏం చేస్తారో లేదనేది కంటే ఇలాంటి అంశాల్లో వాళ్ళ ప్రాబల్యం, వాళ్ళ ప్రాధాన్యత ఎక్కువగా ఉంటది కదా. ఉంటుంది, నాన్ కాంట్రవర్షనల్. రెండోది, వైసీపీ కూడా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అల్టిమేట్ గా వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. సిట్టింగ్ ఎమ్మెల్సీ కూడా వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా
ఇది వాళ్ళకి వామపక్షాలకు అనుకూలంగా ఉన్న నియోజకవర్గమే. ఉమ్, తెలుగుదేశం కూడా ఏం తక్కువేం కాదు, వాళ్ళు కూడా చాలా సార్లు కొట్టారు. కాకపోతే ఈ రోజు మాస్ గా ఉద్యోగ ఉపాధి సంఘాల్లో ఒక నిర్లిప్తత ఉంది, ఉమ్, అసహనం ఉంది, ఏం పరిష్కారం కానీ కోపం ఉంది. ఆ కోపం ఓటింగ్ గా మారిపోయింది అనుకోండి, ఖచ్చితంగా ఏం చేసినా గెలవరు, ఓడిపోతారు. మన వైసీపీ అంత బాగున్నాడు ఓడిపోయింది కదా. ఉమ్. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి వస్తాయి. ఖచ్చితంగా ఇది తెలుగుదేశం పార్టీకి ఒక జీవన మరణ సమస్య. రైట్ సార్, చూద్దాం. దానికి ఎక్కువ రోజులు కూడా లేదు కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్ పురుషోత్తం రెడ్డి గారు. ఇది ఈరోజు పురుషోత్తం రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.